యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలమున మీ అందరికీ శుభములు కలుగునుగాక. నన్ను నమ్ముకుని వారు దేశంను స్వతంత్రించుకొందురు, నా పరిశుద్ధ పర్వతమును స్వాధీనపరచుకొందురు అని దేవుడే సెలవిస్తున్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యమును మనం ధ్యానించినట్లయితే దేవుడు ఆ పరిశుద్ధ పరమ రాజ్యంలో తనతో పాటు మనం ఉండాలని ఆశిస్తూ ఈ వాగ్దానాన్ని సెలవిస్తున్నారు. ఈ జీవిత అనంతరం ప్రతి ఒక్క వ్యక్తి రెండు గమ్యములలో ఏదో ఒక చోటికి చేరక తప్పడు. ఒకటి నిత్యం శిక్ష ఉండే నరకం, రెండవది నిత్య ఆనందం ఉండే ఆ పరలోక పరమ రాజ్యము. నేడు నీవు ఈ జీవితం జీవిస్తుండగానే ఆ పరలోక పరమ రాజ్యం నీవు ఆశించి వాటిలో నీవు వారసత్వం పొందాలంటే పరిశుద్ధ జీవితం జీవించాలి. యేసు ప్రభువును నిజ రక్షకునిగా అంగీకరించి ఆయన రక్తంలో నీ పాపములను పరిశుద్ధపరచుకునితేనే, నీవు పాప విముక్తుడివై పరిశుద్ధముగా జీవించితేనే నీవు ఆ పరిశుద్ధ రాజ్యమును, ఆ పరమ రాజ్యమును స్వాధీనపరచుకొందువు. ఆ పరలోక రాజ్యపు వారసులుగా నీవు స్వీకరింపబడదు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనిది నిశ్చలంగా పట్టుకొందుము. చీకటి అనే పాపములో ఉన్నటువంటి మనల్ని నమ్మకమైన దేవుడు తన కృప ద్వారా, సువార్త ద్వారా ఆశ్చర్యకరమైన వెలుగు అనే తన కుమారుని సహవాసమునకు పిలిచాడు. కనుక మనం పరిశుద్ధులుగా జీవించాలి. అలా నీవు జీవించినప్పుడు దేవుడు నిన్ను తన వారసుడుగా స్వీకరిస్తారు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఎందులో అనగా నిన్ను పోషించుటోళ్ళను, పరిశుద్ధ పరచుటోళ్ళను, తన రాజ్యంకు నిన్ను తీసుకొని పోవటలను. నీ భవిష్యత్తును గూర్చి భయపడక నమ్మకమైన ఆ నిజ దేవుని ఆరాధించి విశ్వసించు. దేవుడు తప్పక నిన్ను ఆ పరమ రాజ్యానికి వారసుడుగా నిన్ను స్వీకరిస్తారు. పరిశుద్ధ జీవితం అంటే నీతి నిజాయితీ కలిగి ఈ భూమిలో నీవు జీవించాలి. ఇతరులకు నీవు మాదిరికరంగా దేవుని రక్తంలో కడబడిన వ్యక్తిగా, నీవు ప్రత్యేకింపబడిన వ్యక్తిగా కనుపరచబడాలి. నిన్ను బట్టి దేవుడు సంతోషించాలి. ఆయన మెప్పు పొందిన వ్యక్తిగా నీవు జీవించినట్లయితే ఆయన పరిశుద్ధ పర్వతం అనగా పరలోక రాజ్యమును, ఆ పరమ రాజ్యమును, ఆ నిత్య సంతోషమును పొందుకునే స్థలములో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు. వాటిని నీవు స్వాధీనపరచుకుంది. ఆమేన్. యేసు రక్తమే జయ పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యు.